నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లోసమ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రాగి లడ్డూలండి. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి హెల్త్కి చాలా మంచిది, ఎముకలని దృఢంగా చేస్తుంది. అన్నిటికన్నా ఇది రాగులు చవకండి, కానీ అన్ని కాస్ట్లీ ఐటమ్స్ కన్నా ఇది చాలా హెల్త్కి మంచిది. 2 కప్పులు రాగి పిండి తీసుకున్నాను. 1 కప్పు వేరుశనగ గింజలు వేయించి పొట్టు తీసుకున్నాను. 1 కప్పు బెల్లము, 6 ఏలకులు వేసానండి. ఈ కొలతలు సరిపోతాయి వీటికి. ఇలా ఒక బౌల్లోకి 2 కప్పులు రాగి పిండిని తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవాలండి. అంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేస్తే ముద్దగా అయిపోతుంది. అప్పుడప్పుడు కొద్దిగా వాటర్ వేసి ఇలా కలుపుకుంటూ ఉండాలి. కానీ ఇది పొడిగా ఉండాలి, ముద్దగా కాకూడదు. పిండి మొత్తము తేమగా ఉండాలి. ఇలా కలుపుకోవాలండి. ఎక్కువ వాటర్ వేసామనుకో ముద్దగా వస్తే మళ్ళా లడ్డూలు సరిగా రావు. చూడండి, ఇలా పొడిగా వస్తుంటుంది. వీటిని ఇలా పక్కన పెట్టుకోవాలి. వేరుశనగ గింజలు పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఏలకులు వేసి మిక్సీకి పట్టి పెట్టుకోవాలండి. మరీ నున్నగా కాకుండా ఇలా పప్పులుగా ఉంటే కొంచెము తినడానికి బాగుంటుందండి. ఆ ఏలకుల పొట్టు మనము తీసేయచ్చు. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. అది ఆయిల్ వేడైన తర్వాత మనము అప్పుడే కలిపి ఉంచుకున్నాం కదా రాగి పిండి, అది వేసి వేయించుకోవాలండి. మరి హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూ ఉండాలి. రాగి పిండి బాగా వేగుతుంది. మరీ ఎక్కువసేపు వేయిస్తే కూడా మళ్ళీ తినేటప్పుడు కొంచెం పంటి కింద తగిలినట్టు ఉంటుందండి. కాబట్టి చూసి కరెక్ట్గా వేయించుకోవాలి. మనకి మంచి స్మెల్ కూడా వస్తుంది రాగి పిండి వేయిస్తూ ఉండేటప్పుడు. చూడండి, మొత్తం కలర్ కూడా చేంజ్ అయింది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయిస్తూ ఉండాలి. దానిలో ఆ కప్పు బెల్లము దీనిలో వేసి కలపాలండి. స్టవ్ ఆపేసి కలుపుకోవాలి. ఆ వేడికి బెల్లం కొంచెం కరుగుతుంది. ఆల్రెడీ మనం పప్పులు కొట్టి పెట్టుకున్నాం కదా వేరుశనగ గింజలు, అది దీనిలో వేసి ఇలా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ కొంచెం ఆరనిచ్చి, మరీ వేడిగా ఉంటుంది కదా, మిక్సీకి వేసుకోవాలండి. ప్లేట్లో పెట్టుకుని మిక్సీకి వేసుకోవాలి. అన్నిటికన్నా ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. పిల్లలకి ఇలా చేసి స్కూల్కి ఇచ్చి పంపించవచ్చు బ్రేక్కి. చూడండి, మిక్సీకి ఇలా వేసాము ఒకసారి, రెండోసారి వేస్తున్నాం. 2 సార్లు వేసి ఇలా కలుపుకుని ఇలా మనకి నచ్చిన సైజులో మనము ఉండలు పట్టుకోవాలండి. ఈవినింగు స్నాక్స్గా కూడా పిల్లలకి పెట్టచ్చు. మనం పెద్దవాళ్ళు తినచ్చండి. ఇంకా వయసు అయిన వాళ్ళకి రాగిపిండి చాలా మంచిది. లైక్ చేయండి, షేర్ చేయండి.